హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నోటిఫికేషన్స్ కోసము ఆల్ ప్రెస్ చేయండి. బెల్ సింబల్ బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది. అప్పుడు నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ హెల్దీ డ్రింక్స్ ఏదైనా తీసుకోవడానికి ఇష్టపడతాము. ఇవాళ మెంతులు నానబెట్టిన వాటర్ తీసుకుంటున్నాను. దీనివలన డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఇది రెగ్యులర్గా అయితే తీసుకోకూడదు. లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకుంటే సరిపోతుంది. సాటర్డే మార్నింగ్ మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉంటుంది కదా, సో 8 o'clock అట్లా కూర్చొని పొద్దున్నే ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. ద పోచర్ అని చెప్పి మలయాళం సిరీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. ఇది లైక్ రియల్ స్టోరీ అనమాట, ఎలిఫెంట్స్ గురించి. ఎలిఫెంట్స్ని ఒక టైంలో వాటి టస్క్స్ కోసం అని చెప్పి అబ్యూస్ చేశారు. సో దాని మీద ఈ స్టోరీ. మేము ఇది వాచ్ చేస్తూ ఉంటే ఈ లోపల మా మేడేమో టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికని తీసుకువెళ్తుంది. ఈ వ్లాగ్లో నేను ఏం షేర్ చేస్తున్నాను అంటే, ఊరు వెళ్లే ముందు నేను ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పి అట్లీస్ట్ 2 days కోసం ఏం కుక్ చేశాను, ఏమి లైక్ స్టోర్ పెట్టాను ఫ్రిడ్జ్లో, అండ్ ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. ముందుగా అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా నేను తీపిచ్చేస్తున్నాను. ఊర్లీలో ఫ్లవర్స్ లేదా ఇట్లా డెకరేటివ్గా పెట్టినవన్నీ కూడా జస్ట్ నేను నా కోసం నేను పెట్టుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ కూడా తీసేస్తా. ఎందుకంటే మా హస్బెండ్ ఇవన్నీ మెయింటైన్ చేయలేరు. నేను ఊరు నుంచి వచ్చే లోపల వాడిపోతాయి. అవి యాక్చువల్లీ వాడిపోయినా సరే అవి అలాగే ఉంటాయి అన్నమాట నేను ఊరు నుంచి వచ్చేసరికి. అందుకని ఫస్ట్ అవి తీసేసి జాడీలు కూడా క్లీన్ చేపిచ్చేస్తా. సిరీస్ అయితే నేను మధ్యలో ఆపేసి వచ్చి ఇంకా వంట చేసుకుంటున్నా. ఇది ఇంపార్టెంట్ కదా. వంకాయ చింత చిగురు కూర చేస్తున్నాను, గోంగూర పప్పుల పులుసు, అండ్ దాంతోపాటు అంటే సాటర్డే లంచ్లోకి అని చెప్పి పప్పుచారు కూడా చేస్తున్నాను. వీటితో పాటు ఇవాళ పాలకూర పచ్చడి కూడా చూపిద్దాము అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోక సో అదొక్కటే చేయలేదు. గోంగూర ఒక 2 days బ్యాక్ తీసుకొచ్చి మొత్తం ఆకులన్నీ వలిచేసి బాక్స్లో పెట్టేశాము కదా. సో ఇది ఇప్పుడు నేను పప్పుల పులుసు చేస్తాను. పప్పుల పులుసు రెసిపీ అండ్ వంకాయ చింత చిగురు ఆల్రెడీ నేను వీడియో షేర్ చేస్తాను సండే. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. పప్పుల పులుసు కుక్కర్లోనే చేస్తాను అనమాట. ఒకవేళ కుక్కర్లో చేసుకోవడం ఇష్టం లేదనుకోండి, గోంగూర పప్పులు 2 విడివిడిగా ఉడికించుకొని 2 కలిపేసి మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవచ్చు. ఇది వంకాయ చింత చిగురు. వంకాయ చింత చిగురు అయితే చాలా బాగుంటుంది. చింత చిగురు ఎలా స్టోర్ చేయాలి అని మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఇది యాక్చువల్లీ ఫ్రోజన్ వాడా కదా నేను. అయితే అది సీజనల్గా దొరుకుతుంది అనమాట చిగురు అనేది. ఇది సీజనే, మనకి డెఫినెట్గా ఎక్కడో చోట దొరుకుతుంది. అది తీసుకొచ్చి పుల్లలన్నీ ఏరేసి ఒకసారి లైట్గా ఫ్రై చేసి కొద్దిగా నూనె ఉప్పు వేసి ఫ్రై చేయాలి. చల్లార్చేసి ఇంకా ఫ్రీజ్ చేసుకోవటమే. చింత చిగురు నాకు గనక దొరికితే ఖచ్చితంగా మీకు రెసిపీ షేర్ చేస్తా. మనము ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళ కోసమని దోశ పిండి, ఇడ్లీ పిండి రెడీగా పెట్టేస్తాం కదా. వాళ్ళకి వేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటాయి ఇవైతే. సో అందుకని నేను కూడా ఫస్ట్ దోశ పిండి వేసేసి ఉంచాను. దోశ పిండి ఫాస్ట్గా ఫర్మెంట్ అయితే ఈవినింగ్ తొందరగా బాక్సెస్లో కూడా పెట్టుకోవచ్చు కాబట్టి కొద్దిగా పాత పిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ బియ్యము, పప్పు అండ్ కొద్దిగా మెంతులు వేసా. దోశల పిండి మిక్సీ వేసేసుకున్నా కదా, ఇప్పుడు ఇది ఫర్మెంటింగ్కి పక్కన ఉంచేస్తాను. తర్వాత ఇడ్లీ పిండి కూడా రెడీ చేస్తున్నాను. ఇడ్లీ పిండికి జస్ట్ మనం మినపప్పే కదా గ్రైండ్ చేసేది. మిక్సీతోటి మాత్రం ఏదన్నా పిండ్లు వేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ముఖ్యంగా ఇట్లా ఊర్లు వెళ్ళేటప్పుడు మాత్రం ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా మమ్మీ ఏం చేస్తుందంటే, ఎక్కువ పప్పు రుబ్బాల్సి వస్తే ఫస్ట్ ఒకసారి మిక్సీ వేసేసి ఆ తర్వాత గ్రైండర్కి యాడ్ చేస్తుంది. అప్పుడు త్వరగా అయిపోతుంది అనమాట పిండి రుబ్బటము. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటుంది. తక్కువ పిండి ఉందనుకోండి, అంటే తక్కువ పప్పు ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా గ్రైండర్లోనే వేసేస్తుంది అనమాట. సో ఏదో ఒకటి మన పని ఫాస్ట్గా అవడానికి అని చెప్పి ఏవో కొన్ని ఐడియాస్ ఇలా యూజ్ చేస్తూ ఉండొచ్చు కదా మనము. ఇడ్లీ పిండి కూడా కలిపేసి ఫర్మెంటింగ్కి పక్కన ఉంచేస్తున్నా. కిచెన్ అయితే ప్రస్తుతం ఇలా ఉంది. ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయింది. అక్కడ పాలు కనిపిస్తున్నాయా, అదేమో తోడు పెట్టేస్తాను. కొంచెం ఎక్కువ తోడు పెట్టామనుకోండి, అట్లీస్ట్ మనం 3-4 days వరకు యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటంటే గోంగూర పులుసు ఉంది కదా, తాలింపు వేయాలి. పులుసు బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత బాక్స్లో పెట్టేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. సాటర్డే లంచ్లోకి పప్పుచారు చేశాను. నేను దీంతోనే మొదలుపెట్టాను అనమాట వంట. తర్వాత వంకాయ చింత చిగురు చేశాను అండ్ గోంగూర పులుసు. ఇవన్నీ అయిపోయాయి కదా. అండ్ పిండ్లు రుబ్బటం కూడా అయిపోయింది. ఆ 2 పక్కన ఉంచేసాను ఫర్మెంటింగ్కి.
దోసపిండి అండ్ ఇడ్లీ పిండి, తర్వాత పెరుగు కూడా ఫర్మెంటింగ్కి పక్కన ఉంచేసా. ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకున్నాను. ఈవినింగ్ లేచిన తర్వాత బ్లెండర్ ట్రై చేద్దాము అని అనుకున్నా. ఏదైనా కొత్తది బ్లెండర్ కానీ మిక్సీ ఆర్ గ్రైండర్ తీసుకున్నప్పుడు మోటార్ దగ్గర బాగా వాళ్ళు గ్రీస్ చేస్తారు కాబట్టి ఆ గ్రీస్ స్మెల్ అనేది కొద్దిగా అయినా తెలుస్తుంది. సో ఫస్ట్ నేను బ్లెండర్స్ని ఇలా వాష్ చేస్తా. కొద్దిగా సోప్ అండ్ వాటర్ తీసుకొని బాగా మనము గ్రైండ్ చేస్తామనుకోండి, అంటే మిక్సీ ఆన్ చేస్తే చక్కగా వాష్ అయిపోతుంది. ఒక 2 వాషెస్కి స్మెల్ పోతుంది. డేట్స్ అండ్ బనానా యూజ్ చేసి మిల్క్ షేక్ లాగా చేసుకుందాము అనుకున్నా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్రేవింగ్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి భయం ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు అని. మేబీ అయి ఉండొచ్చండి, బట్ దాని గురించి అయితే నాకు ఐడియా లేదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫ్టర్ వర్కౌట్స్కి ఇది చాలా బాగుంటుంది, అంటే మంచి ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఏదో ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ ఆర్టిఫిషియల్ అన్నీ యాడ్ చేసే బదులు ఇలా న్యాచురల్ తాగితే అసలు తప్పులేదు కదా. కొద్దిగా మిల్క్, బనానా అండ్ డేట్స్ వేసి ప్రిపేర్ చేశాను. ఇది వాష్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనిపించింది. ఒకసారి అయితే ఫుల్ రిన్స్ చేశాను, ఆ తర్వాత కొద్దిగా సోప్ వేసి మళ్ళీ ఫస్ట్లో ఎలా క్లీన్ చేశానో సేమ్ అలాగే చేశా. 1 or 2 టైమ్స్ రిన్స్ చేసేసి తర్వాత డ్రై చేసి లోపల పెట్టాలి. డ్రై అవ్వకుండా బ్లేడ్ని అట్లా పెట్టేసామనుకోండి లోపల రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కంపల్సరీ మిక్సీ బ్లేడ్స్ని డ్రై చేసుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట వాటికి. ఒకటి చూపిస్తాను ఇవాళ నేను చేసిన వంటలకి లంచ్ తర్వాత ఎన్ని డిషెస్ అయినాయో. ఇవన్నీ విడివిడిగా పెడితే త్వరగా ఆరుతాయి అని చెప్పి ఇట్లా టేబుల్ మీద పెట్టించేస్తా, కొన్నేమో కిచెన్లో ఉంటాయి. అన్ని వంటలు చేశా కదండి మార్నింగ్, ఒకసారి చూడండి ఇన్ని గిన్నెలు అయినాయి అనమాట. మొత్తం అన్ని పాపం మా మేడ్ క్లీన్ చేసేసి వెళ్ళింది. అండ్ సిద్ధు మోమోస్ చేసుకున్నాడు ఇందులో, ఫ్రోజన్ మోమోస్ తెచ్చుకొని, అందుకని తను ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసుకున్నాడు. ఇవన్నీ పిండి గిన్నెలు, పెరుగు ఆల్మోస్ట్ తోడైపోయింది. కుక్కర్ పెట్టేశాను, ఇంక గిన్నెలన్నీ కూడా సర్దేసుకోవాలి. చూడండి పిండి బాగా పొంగింది, ఎందుకంటే నేను కొంచెం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండి కలిపాను కదా. ఈవెన్ దోశ పిండి కూడా అంతే బాగా పొంగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. దోసపిండి, ఇడ్లీ పిండి ఒక్కొక్కసారి డిఫరెన్షియేట్ చేయటము చాలా కష్టం అనిపిస్తుంది. ప్రతిసారి బాక్స్ ఓపెన్ చేసి ఏది అని చెప్పి పజిల్డ్గా ఉండే బదులు ఇట్లా స్టిక్కర్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందని అలా పెట్టాను. కిచెన్లో ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ చేసుకొని నేను ఇంకొక వీడియో షూట్ చేశాను. అదేంటంటే మా ఇంట్లో యాక్సెసరీస్, హోమ్ డెకార్ ఐటమ్స్ చాలా వరకు మీకు అందరికీ ఇష్టము. సో నేను ఎక్కడెక్కడ ఏమేమి పర్చేస్ చేశాను అనేది ఒక వీడియోలో పెట్టేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక వ్లాగ్ అయితే షూట్ చేశా. ఈ వ్లాగ్ని ట్యూస్డే కానీ వెనస్డే కానీ పోస్ట్ చేస్తాను. ఫంక్షన్ బిజీలో ఉన్నా సరే బ్రేక్ రాకుండా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఈ పిల్లోస్ అన్నీ కూడా తీసేసి దివాన్ మీద పెడతాను, ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన తర్వాత సరిగ్గా పెట్టరు మళ్ళీ వాటిని. ఒక సోఫాలో ఉన్న కుషన్సే కాకుండా ఈవెన్ బెడ్రూమ్లో ఉన్న కుషన్స్ కూడా తీసుకొచ్చేసి దివాన్ మీద పెడతా. రేపు మార్నింగ్ ట్రైన్లోకి అని చెప్పి ఇడ్లీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అందుకని బాక్స్ లోపలేమో ఇంకో చిన్న బాక్స్లో షుగర్, ఇదేమో ఇడ్లీ కుక్కర్. సో ఇవన్నీ రెడీ పెట్టుకున్నా. మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఇడ్లీ వేసేసి ఆ తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోవాలి. 10 to 4 అట్లాగా నిద్రలేచా అండి. ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసి ముందుగా ఇడ్లీ వేస్తున్నాను. కాఫీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అదంతా కూడా వ్లాగ్ లాగా షూట్ చేస్తే లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ పనులు ముగించేసుకున్నాను. ఇడ్లీ కూడా చల్లారిన తర్వాత ప్యాక్ చేసేస్తాను. ఆ చిన్న బాక్స్లోనేమో షుగర్ ఉంది. షుగర్ అండ్ నెయ్యి పెట్టుకున్నా. మా హస్బెండ్ ఆల్రెడీ కార్ తీసి కింద పెట్టేయటము, సూట్ కేసు తీసుకెళ్ళి కార్లో పెట్టేయటం అన్నీ అయిపోయాయి. ఇంకా నేనే కిందకు వెళ్ళాలన్నమాట. అంటే మనం తలదూకోవటము, కొంచెం రెడీ అవటం ఇదంతా ఉంటుంది కదా. సో డ్రెస్అప్ అయిపోయి ఇంకా నేను కూడా కిందకు వెళ్తున్నా. అండ్ సిద్ధుకి మధ్య మధ్యలో చెప్తా ఉంటున్నాను అనమాట, డాడీ మాట విను అన్నీ అని చెప్తా ఉన్నాను. 1 వీక్ ఇట్లా నేను ఇంట్లో లేకపోతే వీళ్ళు మేనేజ్ చేసుకోగలరా అనే క్వశ్చన్ వస్తుంది కదా ఎవరికైనా సరే. ట్రై చేస్తారండి, ఎందుకంటే నాకు నిజంగా కోఆపరేట్ చేస్తున్నారనమాట వాళ్ళిద్దరూ కూడా. ఒకవేళ నాకు కోఆపరేట్ చేయకపోతే ఫ్యూచర్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనము ఫంక్షన్స్ ఇప్పుడు మన దానికి అందరూ వచ్చి ఉన్నారు, మనం కూడా వెళ్ళే బాధ్యత మనకు ఉంటుంది. అలాగే కదా రిలేషన్స్ అనేది డెవలప్ అవుతాయి. మా చెల్లి వాళ్ళ పాపకి ఓణీల్ ఫంక్షన్ చేస్తుందని చెప్పా కదా, అలాగే నేను సిద్ధుకి పంచల్ ఫంక్షన్ ఆల్రెడీ చేస్తాను. ఆ టైంలో చక్కగా అందరూ వచ్చి దగ్గరుండి చాలా వరకు అన్నీ చేసి పెట్టారు.
మరి ఇప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి కదా. ఇప్పుడు ముగ్గురం వెళ్ళలేకపోయినా సరే ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా అటెండ్ అయితే నిజంగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. అందులో మన దగ్గర బంధువులంటే ఖచ్చితంగా మనం ఉండి అవసరం ఉన్నా లేకపోయినా మన చెయ్యి అనేది పడాలి. ఈ రోజుల్లో చాలామంది చనువు తీసుకోవటం లేదు. ఒకవేళ చనువు తీసుకున్నా సరే అవతల వాళ్ళకి ఒక్కొక్కసారి నచ్చట్లేదు. కానీ ఆ బాండింగ్ ఎక్కడ మనం మిస్ చేస్తున్నాము, అది ఎందుకు అట్లా అయిపోయింది అనేది ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకొని దాన్ని కనుక మనం సరి చేసుకొని మళ్ళీ చక్కగా అందరం కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుందండి. ఈ రోజుల్లో నిజంగా ఫ్యామిలీస్ అందరూ ఎవరికి వాళ్ళం అయిపోయాము. ఆ రిలేషన్ అనేది చాలా వరకు ఇట్లా వెనక్కి పడిపోతుందేమో అని అనిపిస్తుంది. మళ్ళీ పాత రోజుల్లాగా అందరం కూడా ఏ ఈగో ఫీలింగ్స్ లేకుండా ఒకటి అని అనుకుని ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇన్ని చెప్తున్నాను కదా, మేము అసలు గొడవ పడలేదు అని మాత్రం నేను చెప్పను. మాకు కూడా బోల్డన్ని గొడవలు వస్తాయి మా కజిన్స్కి మాకు. అట్లాగా చిన్న చిన్నవి ఏదో ఒకటి ఈగో ఫీలింగ్స్ అని వస్తాయి పోతాయి. అది కామన్ అండి, హ్యూమన్ నేచర్. కానీ మళ్ళీ అది ప్యాచప్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా మళ్ళీ ఏర్పడుతుంది అనమాట. ఇప్పటికే చాలా చెప్పేశాను. ఈ బెల్స్ ఎందుకు పెట్టిందో మమ్మీ చెప్తాను. మా గార్డెన్లోకి బాగా పందికొక్కులు వచ్చేస్తున్నాయి అనమాట. చక్కగా మొత్తం తవ్వి పెడుతున్నాయంట. ఆ సౌండ్కి అవి పోతాయేమోనని చెప్పి మమ్మీ అక్కడక్కడ ఈ బెల్స్ కొని మరీ పెట్టింది. అవేం చేస్తున్నాయి తెలివిగా, ఆ బెల్స్ ఉన్నవన్నీ వదిలేసి మిగతా వాటన్నిటిని టార్గెట్ చేస్తున్నాయంట. నిజంగా అవి చాలా తెలివి మీరిపోయాయండి. నేను అదే అడిగాను, ఇప్పుడు రావట్లేదా అంటే అంతేం లేదు, చక్కగా బెల్ లేని చోట్ల వచ్చేసి వాటి ఇష్టం వచ్చినట్టు ఆగం చేసి వెళ్ళిపోతున్నాయి అని చెప్తుంది అనమాట అమ్మ. మార్నింగ్ టైంలో ఫ్లవర్స్ బాగా వస్తున్నాయంట. సో తప్పకుండా నేను రేపు మార్నింగ్ వ్లాగ్ షూట్ చేసి మీకు షేర్ చేస్తాను. పెద్దమ్మ వచ్చి వెళ్ళిందనమాట ఆల్రెడీ. ఇప్పుడేమో వదిన వచ్చిందనమాట నేను వచ్చానని. ఊరికే కాసేపు కూర్చొని తను కూడా ఒక 1 hour అట్లా కబుర్లు చెప్పేసి వెళ్ళింది. దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for your time.